భూ సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఐ-ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి కోసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ఐలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమాలి గ్రామంలోని భూదాన యజ్ఞ బోర్డు భూముల ఆక్రమణలను తొలగించి పేదలకు మంజూరైన పట్టాలను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఏలేరు ముంపు బాధిత 260 కుటుంబాలకు హైకోర్టు ఆదేశాల మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అన్నవరం గ్రామంలో అసైన్మెంట్ ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి భూములను తిరిగి స్వాధీనం చేసుకుని అర్హులకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరిస్తూ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమాలి గ్రామానికి చెందిన దొమ్మేటి లక్ష్మి, పారిపాక అచ్చమ్మ, లోకల్ కమిటీ కార్యదర్శి గండేటి నాగమణి, సహాయ కార్యదర్శి కందుల కృపా ప్రసాద్, అన్నవరం కమిటీ నాయకులు మసీరపు రాజారావు, సోమల కోసల, ఎద్దు బుజ్జమ్మ, పాక వెంకటలక్ష్మి, వల్లి కొండయ్య, నాగులపల్లి శంకర్, కందుల క్రాంతి, కందుల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు పార్కెల్ అర్జున్ అండి. మాది తిరుమల. మాకు భూదాన్ ఇచ్చారండి. మరి మేము హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి పట్టాలు తెచ్చుకున్నాం. మరి అవి మేము లేని వాళ్ళ వల్ల మేము ఇల్లు కట్టుకుందారనుకుంటున్నాం. మరి అవి అక్కడ అమ్మేసుకుంటున్నారని మరి ప్రచారం చేశారంటండి. మరి మేము అమ్ముకుంటలేదు. మేము లేని వాళ్ళం అందరం అక్కడ కూడా మేము కొంపలు కట్టుకుంటామండి. మాకు ఇక్కడికి వచ్చాం ఎంఆర్ ఆఫీస్కి మాకు హక్కులు కల్పించమని వచ్చాం. మరి ఆ హక్కులు మాకు కల్పించాలని మరి మేము అధికారాన్ని కోరుకుంటున్నామండి. మరి నా పేరు గంటే నాగమణి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల వ్యవసాయ కూలీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఎంఆర్ ఆఫీస్ దగ్గర మరి ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా ఏంటంటే మరి ఏలేశ్వరం మండలంలో తిరుమల గ్రామంలో భూదానం భూమి మరి గున్నబాబు గారు వాళ్ళు చేతుల్లో ఉండేది. మరి ఎంతమంది కూడా మరి నాయకులు ఎంతో మంది తెలుగుదేశం కాంగ్రెస్ పరిపాలించిన నాయకులు అందరూ ఉన్నా సరే గాని మరి ఆ భూస్వామి చేతుల్లోంచి తీసి మరి పేదలకు పెట్టడం జరగలేదు. మరి ఈ రోజు సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ వాళ్ళు ఆశ్రయించారు. ఈ రోజు పార్టీ కార్యక్రమాలు చేసి ఉద్యమాలు చేసి మరి పేదలు అక్కడ తిరుమల గ్రామంలో ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి హైకోర్టు ఆశ్రయించి హైకోర్టు కూడా వాళ్ళకి మరి అందరికీ కూడా భూదానం బోర్డు నుంచి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు పుచ్చుకొని ప్రతి ఒక్కరికి కూడా మరి అక్కడ పంపకాలు చేయడం జరిగింది. ఈ రోజు మరి అక్కడ ఈ దళితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపకాలు జరగడం చూసి మరి ఈ నాయకులందరూ కూడా తప్పుడు ప్రసారం చేసి, ఎందుకంటే వాళ్ళు చేయలేని పని మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో జరిగిందనేసి మరి తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు. కాబట్టి అటువంటి ప్రసారాలు మీరు చేయకుండా మీకు సత్తా ఉంటే ఇంకా ఎక్కడన్నా ఉంటే పేదోళ్ళకి మీరు సాయం చేయాలనేసి మేము కోరడం జరుగుతుంది. భూమి కూడా ఉన్నది, అది కూడా పేదోళ్ళకి పంచమని మరి పార్టీ పోరాటం చేయడం జరుగుతుంది. ఈ 4 సమస్యల మీద కూడా మేము ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గర వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి కొత్తగా వచ్చిన ఎంఆర్ఐ గారు మీకు న్యాయం చేస్తాననేసి చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ పోరాటం ఎప్పటితోనే ఆగదు. ఈ 4 వాటికి మీద కూడా న్యాయం జరగకపోతే ఈ ఉద్యమాలు ఇంకా తీవ్రతం చేస్తామనేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా విప్లవం తెలియజేసుకుంటాం. నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఈవేళ ఏలేశ్వరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద 4 సమస్యల మీద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో వాగువారి దానం ఇచ్చినటువంటి భూదానం భూమి ఏదైతే ఉందో ఆయన బినామీ పేర్లు పెట్టి ఇప్పటి వరకు కూడా పన్నులు ఇచ్చుకుంటా ఉంటుంటే అక్కడ తిరుమాలి దళితులు ఎవరైతే ఉన్నారో ఆ దళితులందరూ కూడా భూదాన బోర్డు హైదరాబాద్ వారికి కాగితం పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంక్వైరీ చేసి వాళ్ళు చూస్తే ఎవరో లేరు, బినామీ పేర్ల మీద వ్యవసాయం చేసుకుంటున్నారు. అంచేత దాన్ని అన్నీ ప్రొసీడింగ్ ప్రకారం రద్దుపరిచి అక్కడ దళితులు ఎవరైతే ఉన్నారో ఓసీ, బీసీ, ఎస్సీ వీళ్ళందరికీ కూడా 100 మందికి సుమారు అక్కడ 5 సెంట్లు 3 సెంట్లు చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పట్టాలన్నీ కూడా పొంది ఆ భూమిలోకి వాళ్ళు సాగు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకున్నా కూడా చూసుకుంటున్నారు. ఈలోగా అక్కడ ఈ హక్కులు కల్పించమని మండల తహసీల్దార్ వారిని అనేక సార్లు మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. పట్టాలు పెట్టుకుని అదిగో ఇదిగోని వాయిదాలు వేస్తా ఉన్నారు. ఈలోగా అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు. అక్కడ ప్లాట్లు అమ్ముతున్నారు, అక్కడ వ్యాపారం చేస్తున్నారని ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేయొద్దని మేము సిపిఎంఎల్ పార్టీ తరఫున మేము సవాల్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ పేదలు ఉన్నారు, అక్కడ దళితులు ఉన్నారు, వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తానే ఉంటున్నాం. అక్కడ తప్పుడు ప్రసారాలు వద్దని దయచేసి